హాయ్ అండి. ఈ సంవత్సరం నేను కొత్త ఆవకాయ పెడుతున్నాను. నేను ఎలా పెడతానో మీకు చూపిస్తాను. నేను పెద్ద మామిడికాయ ఇది జలాలంటారు. 4 తీసుకున్నాను. వెయిట్ ప్రకారం అయితే 2 కేజీలన్నర ఉన్నాయి. ఇవి కడిగి ఒక 2 గంటలు నీళ్ళల్లో నానేసుకున్నాను. తీసి మంచిగా శుభ్రంగా తుడిచాను. ఇవి ముక్కలు కోసుకున్నాం. ఇంతకుముందు కాయల్ని ముక్కలు కోసుకొని ఇలా రేకులు ఉంటాయి తీసి మంచిగా తుడుచుకోవాలి. ఒక క్లాత్ పెట్టి తుడుచుకున్నాను. ఇప్పుడు నాకు 2 కేజీల ముక్కలైనవి. 2.5 కేజీల కాయలు తీసుకుంటే 1/2 కేజీ జీడి అదంతా తరుగుపోయింది. 2 కేజీల ముక్కలు వచ్చాయి. 2 కేజీల ముక్కలకి నేను 700 గ్రాములు ఆయిల్ తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూను పసుపు వేసుకుంటున్నాను. పసుపు మంచిగా ఆయిల్ ముక్కకి మంచిగా పట్టాలి. ఆయిల్ ముక్కకి మంచిగా పడితేనే ముక్క గట్టిగా ఉంటుంది. ఇవి జలాలు కాబట్టి పుల్లగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. పచ్చడి పులుపు ఉంటేనే ఆవకాయ బాగుంటుంది. జలాలు కానీ చిన్న రసాలు కానీ బాగుంటాయి. ఈ ఆయిల్ గానుగ నూనె అంటే నేను పల్లీలు పట్టించుకున్నాను, లేదంటే నువ్వు పప్పు నూనె అయినా పోసుకోవచ్చు. పల్లి నూనె కానీ పట్టించుకున్న పల్లి నూనె కానీ నువ్వు పప్పు నూనె కానీ పోసుకుంటే ఆవకాయ బాగుంటుంది. 2 కేజీలకి 2 టేబుల్ స్పూన్ మెంతి పొడి వేస్తున్నా. నేను 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు తీసి పొట్టు తీసుకున్నాను. ఒక 200 గ్రాములు వచ్చినాయి. 150 గ్రాములు పేస్ట్ పట్టాయి. ఇలా పేస్ట్ పట్టి వేసుకున్నాను. ఒక 50 గ్రాములు విడిగా పోసుకోవాలి. ఇలా ఇది పావుసేరు డబ్బా. ఈ ఒక డబ్బా మీద మళ్ళీ హాఫ్ డబ్బా వేసుకుంటున్నాం కారం. ఇది వెయిట్ ప్రకారం 300 గ్రాములు ఉంటుంది. 2 కేజీలకి 300 గ్రాములు పోసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకటిన్నర కారం పోస్తున్నాం. సాల్ట్ కూడా కారం ఎంత పోసుకున్నామో సాల్ట్ అంత పోసుకుంటే కరెక్ట్ సరిపోద్ది. ఇక మళ్ళీ వేసుకోకుండానే ఉంటుంది. సాల్ట్ 400 గ్రాములు పోసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ బరువు ఎక్కువ ఉంటుంది. మన కేజీకి 4 డబ్బాలు సాల్ట్ వస్తే 6 డబ్బాలు కారం వస్తుంది. అంటే వెయిట్ ఎక్కువ ఉండటాన సాల్ట్ 400 గ్రాములు పోసుకోవాలి వెయిట్ ప్రకారం. అయితే ఇది మనం కళ్ళుప్పు తెచ్చి కొంచెంసేపు ఆరబెట్టుకొని ఎండలో మిక్సీ అయినా చేసుకోవచ్చు, లేదంటే మనకి పచ్చళ్ళు ఉప్పు అని దొరుకుతుంది, అదైనా తెచ్చుకోవచ్చు. కారం ఎంత పోసుకున్నామో సాల్ట్ కూడా అంతే పోసుకోవాలి. ఆవపిండి కూడా చాలా మంది కారం ఎంత పోస్తే ఆవపిండి అంత పోస్తారు, కానీ నేను మాత్రం ఒకటే పోస్తున్నా. 2 కేజీల ముక్కలకి 100 గ్రాముల ఆవాలు తీసుకొని గ్రైండ్ చేసి వేసుకున్నాను. అన్ని ఇందులోనే వేసుకున్నాను. ఆవపిండి మాత్రం నేను ఒకటే పోసుకున్నాను. మీరు కారం ఎంత పోసుకున్నారో ఆవపిండి కూడా అంతే పోసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా అంతా కలిపే వరకు కలుపుకొని ఒక జాడీలోకి ఎత్తుకున్నాం. అయిపోయింది కలపటం. జాడీలో పెట్టేసుకున్నాం. నేను కారం ఇవి లావుగా క్యాప్సికమ్ టైప్ ఉంటాయి. ఆ కాయలు వరంగల్ మిర్చి అంటారు, లేదంటే టమాటా మిర్చి అంటారు. అవి కాయలను తీసుకొని నేను కారం పట్టించాను. ఈ కారం వేసుకుంటే కలర్ ఎప్పటికీ 1 ఇయర్ వరకు కూడా ఇదే కలర్ ఉంటుంది. పులుపు లేని మామిడికాయ అయితే సాల్ట్ తక్కువ పోసుకోవాలి. మూత పెట్టి 3వ రోజు వరకు తీయొద్దు. ఇది 3వ రోజు దీనికి ఒక క్లాత్ కట్టేసుకొని 3వ రోజు తీసి కలుపుకోవాలి. ఆవకాయ 3వ రోజు కలుపుదాము. సాల్ట్ ఎలా సరిపోయిందో లేదో చూద్దాం. చూడండి, ఆయిల్ కూడా సరిపోద్ది, పైకి తేలింది. అంతా కిందకి మీదకి కలుపుకోవాలి. మొత్తం కలిసే వరకు కారం సాల్ట్ ఆయిల్ అంతా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి. ఒకటి కారం ఒకటి సాల్ట్ వేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. చూద్దాం సాల్ట్ సరిపోయిందో లేదో. కరెక్ట్ సరిపోయింది. ఇలా వేసుకొని ఒకసారి ట్రై చేయండి. 3వ రోజు ఏమి కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అన్నంలో పెట్టి
కలుపుకొని చూద్దాం ఉప్పు సరిపోయిందో లేదో. అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. కారం, ఉప్పు, ఆయిల్ అన్నీ పర్ఫెక్ట్గా ఉందండి. ఇంకా వర్షం పడితే చాలా బాగుంటుంది ఆవకాయ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నీ ఇదే కొలతలతోటి నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.